మనీషా మాధవ్కి పెళ్లి చేసిన చక్రి మహాలక్ష్మి. ఇదంతా ఎలా జరిగింది? అసలు చక్రి మహాలక్ష్మి మనీషా మాధవ్కి పెళ్లి చేయడం ఏంటి? వాళ్ళిద్దరూ మాధవ్ని ఎలా ఒప్పించారు? అసలు మనీషకి మాధవ్కి పెళ్లి చేయాలని వాళ్ళకి ఎందుకు ఆలోచన వచ్చింది? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మహాలక్ష్మి, చక్రి ఇద్దరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టులో జడ్జి గారు ఒక్కటే అడిగారు, ఇంతకీ మీ ఇద్దరు విడాకులు దేనికి తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి. విడాకులు తీసుకోవడానికి కారణం ఏమీ లేదు అంటూ మహాలక్ష్మి చెప్పిన మాట విని జడ్జి ఒక్కటే అంటారు, ఏంటి కారణం లేదా? కారణం లేకుండానే నీకు విడాకులు ఇచ్చేస్తారని ఎవరు చెప్పారు అని చెప్పని అంటారు. అంటే అది మేమిద్దరం ఇక కలిసి ఉండడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం, అందుకోసమే విడాకులు కావాలంటున్నాను అని అంటుంది. ఓహో, ఇలా కూడా చేస్తారా ఏంటి లాయర్ గారు? మీ క్లయింట్కి అన్నీ తెలిసే మాట్లాడుతుందా లేక అసలు ఏమీ తెలియక మాట్లాడుతుందా అంటే, నేను చెప్పి విసిగిపోయి చివరాఖరికి మీ దగ్గరికి తీసుకొచ్చాను యువర్ ఆనర్ అని చెప్పని అంటాడు లాయర్. లాయర్ మాటలతో, అదేంటి మీరు చివరాఖరికి ఇలా మాట్లాడుతున్నారు? ఏదో నేనే తప్పు చేసి కావాలని చెప్పి విడాకులు అంటున్నట్టు అని అంటే, నువ్వు కాక నేను విడాకులు అడుగుతున్నానా అని చెప్పి లాయర్ అంటాడు. అదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని మళ్ళీ మహాలక్ష్మి అడిగితే, చూడమ్మా మీరిద్దరూ వాదించుకోవడానికి ఇక్కడికి రాలేదు, లాయర్ గారు విషయం చెప్తున్నారు వెన్నివ్వు అని చెప్పి. ఇంతకీ ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం అని అంటే, వాళ్ళిద్దరికీ ఒక విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి జరిగింది మై లార్డ్. అయితే ఆ పరిస్థితుల్ని బట్టి అప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అనుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ అబ్బాయి దాన్ని సీరియస్గా తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ అమ్మాయి మాత్రం చాలా సిల్లీగా తీసుకుంది. అందుకోసమే విడాకులు కావాలి అంటోంది. అనగానే, సిల్లీగా కాదు, నెక్స్ట్ నా ఫ్యూచర్ అనేది నాకు ఉంటుంది కదా, మరి అలా ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు విడాకులు తీసుకోవాలి కదా అంటుంది. నువ్వు ఎప్పటికైనా విడాకులు తీసుకోవాలనుకున్న దానివి ఎదుటి వాళ్ళ జీవితాన్ని ఎలా నాశనం చేస్తావమ్మా అని చెప్పని అడుగుతుంది జడ్జి. నేనెవరి జీవితాన్ని నాశనం చేశాను అంటుంది మహాలక్ష్మి. నువ్వు ఎవరి జీవితాన్ని నాశనం చేశావా? ఆ అబ్బాయి పేరు ఏంటండి అంటే, చక్రి మేడం అనగానే, చక్రి జీవితాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేస్తున్నావు. అతను ఆ రోజున నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పనంటే పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ నువ్వు విడాకులు ఇచ్చేయమని అంటున్నావు. అసలు తనకి ఇష్టం ఉందో లేదో నువ్వు అడిగావా అని చెప్పని అంటుంది జడ్జి గారు. అనేసరికి, తనకి ఇష్టమే మేడం. ఏంటి చెప్పండి, ఇష్టమే కదా అంటే, వాస్తవంగా అయితే ఇష్టం లేదు మేడం. ఇంత బంగారం లాంటి పెళ్ళాన్ని వదులుకోవాలని ఎవరనుకుంటారు చెప్పండి. తను చాలా మంచిది, ఒక రకంగా చెప్పాలంటే దేవత లాంటిది. మా నాన్న ఆవిడ్ని అమ్మ అంటారు, మా అన్నయ్య కూడా అమ్మ అనే పిలుస్తాడు. మా ఇంట్లో అందరికీ ఈవిడ ఒక అమ్మ. మరి ఇలాంటి అమ్మని పోగొట్టుకోవాలని ఎవరనుకుంటారు చెప్పండి. కాకపోతే మా దురదృష్టం కొద్దీ, మా కర్మ కొద్దీ ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటాడు. చూసావా, అతనికి నేను వదులుకోవడం ఇష్టం లేదు అని అంటుంది జడ్జి. అయితే కులం, మతం, ప్రాంతం, భాష ఇలాంటివేవి కూడా ప్రేమకి పెళ్లికి అడ్డురావు. పెళ్లి జరిగిపోయింది, మీరిద్దరూ కాపురం చేసుకోండి. మీరు పోనీ అతని వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నావా అని అడిగేసరికి, లేదు నేనేమీ ఇబ్బంది పడట్లేదు అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. అనేసరికి, మరి అతను నిన్నేమి ఇబ్బంది పెట్టినప్పుడు కలిసి ఉండడానికి నీకు ప్రాబ్లం ఏంటి అంటే, నాకు నా ఫ్యూచర్ కావాలి. రేపటి రోజున నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానా లేదా అనేది పక్కన పెడితే, జీవితాంతం ఇతని భార్యగానే నేను ఉండడం అనేది జరగని పని అంటుంది. ఏంటి జరగని పనా? అలా అయితే మరి నువ్వు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటే, ఆపద్ధర్మానికి చేసుకున్నాను, అది అతనికి కూడా నేను క్లియర్గా చెప్పాను అని చెప్పని అంటుంది. ఏమయ్యా నీకు అమ్మాయి క్లియర్గా చెప్పిందా అని చెప్పి జడ్జి గారు అడిగేసరికి, అప్పుడు ఏం మాట్లాడుకున్నామో ఏంటో అన్నీ పక్కన పెట్టేస్తే మా ఇద్దరికీ పెళ్లి జరిగిందనే మాట వాస్తవం. మేమిద్దరం ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం అనే మాట వాస్తవం. ఇంతవరకే నాకు తెలుసు మేడం అని అంటే, చూసావా ఆ పిల్లడేమి చెప్పలేక ఏమీ అనలేక నీ మాటకి గౌరవం విలువ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి ఇప్పుడు నన్ను వదలడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? నేను వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి, ఖచ్చితంగా ఆ ఇంటికి ఒక ఆడదిక్కును తీసుకొస్తే నేను వెళ్ళిపోయినా చక్రి అంతగా ఫీల్ అవ్వడు అని అనుకుంటుంది. ఇక లాయర్ తోటి, ఇక నేను
ఇప్పుడప్పుడే విడాకుల గురించి ఆలోచించను, వదిలేయండి అని చెప్పేసి జడ్జి గారికి దండం పెడుతుంది. చూడమ్మా, మీరిద్దరూ కలిసి ఒక 6 నెలలు ఒకే ఇంట్లో ఉండండి. ఒకే ఇంట్లో అంటే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కులాగా కాదు, ఇద్దరు భార్యాభర్తలుగా ఒక ఇంట్లో ఉండండి. అప్పుడు 6 నెలల తర్వాత కూడా నువ్వు అతన్ని వదిలేయాలి అనుకుంటే, ఒక భర్తగా అతను పనికిరాడు అనుకుంటే, అప్పుడు నీకు విడాకులు శాంక్షన్ చేస్తా అంటుంది. సరే మేడం అంటూ గబగబా ఇక మహాలక్ష్మి అయితే బయలుదేరిపోతుంది. అలా బయలుదేరిపోయిన తర్వాత ఇక ఇక ఇంటికి వచ్చేస్తుంది మహాలక్ష్మి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మహాలక్ష్మిని చూస్తూ చక్రి అయితే భయపడిపోతూ ఉంటాడు. అంత భయం నటించాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా ఒకలా ఉండి అక్కడికి వెళ్ళాక ఒకలా మారిపోయి అబ్బబ్బబ్బబ్బో ఏమి నటన అంటూ ఉంటుంది. ఏంటి నటన అంటాడు చక్రి. అనేసరికి చాలు చాలు, చేసిందంతా చాలు, నాకు ఎలా చేయాలో ఏంటో బాగా తెలుసు, చేస్తానుగా అని అంటే, అది కాదండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పని అనగానే, నేనా అపార్థమా? మిమ్మల్నా? ఏం మాట్లాడుతున్నారండి, నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవడం ఏంటి అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే చక్రి అయితే, నిజమేనండి, నేనైతే నాకు విడాకులు కావాలని అడగలేదు కదా అని అంటే, అడగలేదు, అడిగి ఉంటే వెంటనే ఆవిడ శాంక్షన్ చేసేది అని అంటూ ఉంటే, లాయర్ గారు మీకు చెప్పలేదేమో, నాకు చెప్పారు, కనీసం సంవత్సరం పాటు కాపురం చేయందే, లేదు వివాహ బంధం మొదలుపెట్టి సంవత్సరం అవ్వందే విడాకులు ఇవ్వరట అనగానే, ఆ ముక్క ముందే చెప్తే జడ్జి గారి ముందు ఫూల్ అవ్వకుండా ఉంటాను కదా అని చెప్పని అంటూ ఉంటే, మీరు మాత్రం భలే భార్యాభర్తల్లా కొట్టుకుంటారు వదినా అంటాడు కన్నా. నోరు మీ వెళ్ళరా అని చెప్పి తిడుతుంది. ఈలోపు మనీషా వస్తుంది. మనీషాని చూసి ఆవ్ అందరావ్ అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు మనీషా క్యా హో గయా అని చెప్పని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి అంతా హిందీలో చెప్తుంది. ఇక అప్పుడు మనీషా మాట్లాడిన మాటలకు మహాలక్ష్మి చాలా ఇంప్రెస్ అవుతుంది. భార్యాభర్తల బంధం గొప్పది కదా, అలా విడాకులు తీసుకోవటం విడిపోవటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసేసి హిందీలో మనీషా అయితే మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. అదంతా విన్నటువంటి మహాలక్ష్మి ఇక ఇలాంటి మంచి అమ్మాయి పెద్దికి భార్యగా వస్తే పెద్ది సంతోషంగా ఉంటాడు, పెద్దితో పాటు కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఇక మహాలక్ష్మి అయితే, సరే అయితే నేను బన్సీతో మాట్లాడతాను అంటుంది. మరి భయ్యాసే అని చెప్పని అంటే, అవును అని మాధవ్ తోటి బన్సీకి ఒకసారి ఫోన్ చేసి ఇమ్మని చెప్పని అంటుంది. అనేసరికి చక్రి వచ్చి, అమ్మా ఇప్పుడు బన్సీకి ఫోన్ చేసి ఏం చేయబోతున్నారు అంటే, పెద్దికి పెళ్లి చేయబోతున్నాను అంటుంది. బన్సీకి ఫోన్ చేస్తే మా మాధవన్నయ్యకి పెళ్ళి ఎలా అవుతుంది అని అంటే, బన్సీతో కాదు మనీషతో అనగానే, అబ్బా ఏం బుర్రండి మీది, నిజంగా చాలా గొప్ప బుర్ర, ఎలా ఇలా ఆలోచన వచ్చింది మీకు అని అంటే, ఆవిడ అర్థం చేసుకున్న తీరు నాకు నచ్చింది, ఈ కుటుంబానికి ఎలాంటి ఆడపిల్ల కావాలో అలాంటి ఆడపిల్ల మనీష అని చెప్పని అనేసరికి, సో ఇక దీన్ని బట్టి చూస్తే మీరు మనీషకి మా అన్నయ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నారు అంతే కదా అంటే, అవును అంతే అని చెప్పని అంటుంది. ఇక బన్సీకి ఫోన్ చేసి మాట్లాడేసరికి బన్సీ కూడా సరే అయితే అని చెప్పని అంటాడు. ఇక వెంటనే అందరూ కలిసి ముహూర్తాలు పెట్టుకోవటం, ఆ ముహూర్తాలతో పాటు ఇక పెళ్లి బాజాలు మోగించడం జరిగిపోతుంది. ఇలా పెళ్లి బాజాలు మోగించాలి అని చెప్పని అనుకున్న తర్వాత ఇక ఇద్దరికి కూడా చాలా చక్కగా పెళ్లి జరిగిపోతుంది. అలా పెళ్లి జరిగిపోయిన తర్వాత తాయారు వాళ్ళైతే, ఈ ఇంటికి 2వ కోడలు వచ్చింది అని చెప్పని అంటూ ఉంటే, 3, 4 కూడా వస్తారు, నువ్వు అలా చూస్తానే ఉండవే, నీ శాపం తిరిగి నీ ఇంటికే వచ్చుద్ది, తొందరలోనే గాయత్రి నీ ఇంటికి తిరిగి రాబోతుందంటగా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారులే అంటే, చిచి పాపిస్టోడా, నీ ఎదవ నోటితో అలా ఎందుకురా అంటావు, దాని జీవితం బాగుండాలని కోరుకో, ఆల్రెడీ ఇప్పుడు మాధవకు కూడా పెళ్లి చేసేసావు, అది వచ్చినా పెళ్లి చేసుకునేవాడు లేడు ఇక్కడ అంటే, ఆహా అంటే మొగుడిని వదిలిపెట్టి నీ కూతురు వస్తే నా పెద్ద కొడుకిచ్చి మళ్ళీ పెళ్లి చేద్దామని ప్లాన్ చేసుకుని ఉన్నావా, పోన్లే నా కోడలు ముందే పసిగట్టి మొత్తానికి ఆ బంగారం లాంటి అమ్మాయితో పెళ్లి చేసేసింది, నీ కూతురులాగా ఇదిగో పెళ్లి చేసుకుంటా అదిగో పెళ్లి చేసుకుంటా అంటూ నాటకాలు ఆడే అమ్మాయి కాదులే అని చెప్పని అంటూ ఇక నారాయణ అంటాడు. దాంతో తాయారు సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంకా మనీషకి ఇంకా మాధవ్కి పెళ్లి చేసిన మహాలక్ష్మిని చూస్తూ మాధవ్ అయితే, నువ్వు నాకంటే చిన్నదాని అయిపోయావు, లేకపోతే చేతులెత్తి దండం పెట్టేవాడిని, ఇలాంటి అమ్మని మాకు భగవంతుడు ముందే ఇచ్చుంటే మా జీవితాలు ఇంకా బాగుండేవి అని అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.